అలాగే మా కో-ఫెసిలిటేటర్స్ మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆల్ పార్టిసిపెంట్స్కి నా యొక్క నమస్మాంజలి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. ఓకే ఫ్రెండ్స్, today's session, acronyms, expressions, voice modulation. Maybe this is the first topic in our groups probably. I don't know. So the latest introduce chesari topic ni. Okay, this is a wonderful topic. Please kindly listen carefully. Note down my request. Please mute yourself during the class. లాస్ట్ లెట్టాగా ఫీడ్బ్యాక్ సెషన్ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది, దానికి అన్మ్యూట్ చేసుకోవచ్చు, మాట్లాడచ్చు. అప్పటి వరకు దయచేసి అందరూ కూడా మ్యూట్లో ఉండి చక్కగా వినండి, విని సాధ్యంత వరకు నోట్ చేసుకోండి. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే చాట్ చేయండి, ఐ కెన్ రెస్పాండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం షేర్ చేసుకుంటాం మేడం, ఒక్క నిమిషం స్క్రీన్. ఓకే ఓకే స్క్రీన్ పడుతుందా మేడం? కనిపిస్తుంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఫ్రెండ్స్, I just tell you about meaning of acronym. Acronym is nothing but it's a kind of abbreviation form, so which able to understand, recognize very easily. Oh, if you take one letter from the word, you can form one word meaningfully. That is called acronym. So ఒక వర్డ్ నుంచైనా ఒక లెటర్ తీసుకొని ఆ వర్డ్ సంబంధించి ఒక సమ్ వర్డ్స్ ఎస్టాబ్లిష్ చేయటమే యాక్రోనిమ్. సో మీరందరూ ఆల్రెడీ ఒక యాక్రోనిమ్, మీకు ఒక యాక్రోనిమ్స్ వినుంటారు సో ఫార్ క్లాసులో. మీకు ఏబిసిడి టెక్నిక్ అయ్యే ఉంటుంది, దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ యాక్రోనిమ్. ఎవరైనా ఛాన్స్ ఉంటే చాట్ చేస్తారా? వాట్ ఈజ్ ఏబిసిడి టెక్నిక్స్? ఎనీబడి ఎల్స్? ఏబిసిడిఈ. Okay friends, I'll tell you ABCD technique. I think many of them knows about ABCD. Okay, ABCD అనేది ప్రతి presentation కి which is most important. That is a kind of acronym. A for attraction, B for body language, C for content, D for direction, E for evaluation. ఏదైతే ఆ యాక్రోనిమ్ మనం తయారు చేశామో ABCD టెక్నిక్ ద్వారా, దాని ద్వారా మనం ప్రజెంటేషన్ చేస్తే చక్కగా వినే వాళ్ళకి చక్కగా వినపడుతుంది, కనపడుతుంది, వాళ్ళు మంచిగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే మనం యాక్రోనిమ్ అనే సబ్జెక్ట్ టాపిక్ ద్వారా ఐ కెన్ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్ యాక్రోనిమ్. యాక్రోనిమ్స్ అనే ద్వారా నేను కొన్ని వర్డ్స్ ఎస్టాబ్లిష్ చేశానండి. ఓకే, ఐ జస్ట్ టెల్ యూ వాట్ ఇస్ యాక్రోనిమ్. ఏ స్టాండ్స్ ఫర్ ఆడియన్స్. యూనో ఎనీ పబ్లిక్ స్పీకర్ వెళ్తున్నప్పుడు ఆడియన్స్ని గమనిస్తూ ఉండాలి. మన ఎదురున్న ఆడియన్స్ను ఎలా ఉన్నారు, పిల్లల, పెద్దల, రాజకీయ నాయకుల అని చూడటానికి కోసం ఆడియన్స్ రికగ్నైజ్ చేయాలి ఫస్ట్. అట్లాగే కంటెంట్ ఆర్ కమిట్మెంట్. మనం ఏదైతే ఒక సబ్జెక్ట్, ఒక టాపిక్ మీద మాట్లాడదలుచుకున్నామో దానికి సంబంధించి కంటెంట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం కంటెంట్ ప్రిపేర్ చేసి చెప్పేదాన్ని బట్టే ఆడియన్స్ మనల్ని రిసీవ్ చేసుకుంటారు. సో తద్వారా ఆడియన్స్ చక్కగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. బేసికల్గా కంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ పబ్లిక్ స్పీకర్. అలాగే కమిట్మెంట్, మనకు కమిట్మెంట్ ఉండాలి. ఒక టాపిక్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం చక్కగా చెప్పాలి. మనం ఏదైతే ఉద్దేశంతో ఏ టాపిక్ అయితే మనకి ఇచ్చారో ఆ టాపిక్ని డైల్యూట్ లేకుండా ఆ కంటెంట్ ప్రకారం తయారు చేసుకుని చక్కగా చెప్తే
ఆడియన్స్ మెస్పరైజ్ చేయడం జరుగుతుంది. దట్ నెంబర్ 1. రియాలిటీ, ఆర్ స్టాండ్స్ ఫర్ రియాలిటీ. సో ఎప్పుడు కూడా మనము ఒక టాపిక్ చెప్తున్నప్పుడు మనం చెప్పే టాపిక్ రియాలిటీకి దగ్గరగా ఉండాలి. దగ్గరగా లేకుండా ఏదో సంథింగ్ ఏదో ఒక మీడియాలో వస్తుంటుంది. మనకి మీడియాలో వస్తున్నప్పుడు వర్షాలు పడకపోవచ్చు, వర్షాలు వచ్చి చెప్పటము రకరకాలన్నమాట. అంటే ఈ రియాలిటీ దగ్గర లేకుండా ప్రోబింగ్ చేస్తూ చెప్తుంటారు మన టీవీ న్యూస్లో. అలా కాకుండా యాజ్ ఎ స్పీకర్ మనం ఏంటంటే మనం చెప్పే టాపిక్ ఆ కంటెంట్ కానీ రియాలిటీకి దగ్గరలో ఉండాలి. ఆ దగ్గరలో ఎప్పుడైతే ఉంటుందో సో ఆటోమేటిక్గా మనం ఆ టాపిక్ న్యాయం చేకూర్చబడతాం. అట్లాగే ఓనర్షిప్, ఏదైతే మనం ఒక టాపిక్ తీసుకుంటామో వీ హ్యావ్ టు ఫీల్ దట్ ఈస్ అవర్ ఓన్ టాపిక్, డెలివర్ ఎగ్జాక్ట్లీ వాట్ ఎగ్జాక్ట్లీ రిక్వైర్డ్ బై ద ఆడియన్స్. అట్లా మన మేనేజ్మెంట్ ఎవరైనా ఇచ్చి ఉండొచ్చు మనకి, ఒక మేనేజ్మెంట్, ఒక కాలేజ్ మేనేజ్మెంట్ ఎవరు ఇచ్చినప్పుడు వాళ్ళకి తగిన విధంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి తగిన విధంగా మనం చెప్పే విధంగా చెప్పడానికి మన టాపిక్ మీద ఓనర్షిప్ తీసుకోవాలి. అప్పుడే మనకి ఎఫెక్టివ్ ఉంటుంది అది. అట్లాగే నేషన్ డెవలప్మెంట్, మనం ఒక టాపిక్ చెప్తున్నప్పుడు ఒక టాపిక్ మనకి చెప్తున్నప్పుడు ఆ టాపిక్ అనేది ఒక నేషన్ డెవలప్మెంట్ అంటే ఒక యూత్కి ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఆ టాపిక్ కంటెంట్ అనేది ఒక యూత్కు డైరెక్షన్. ఆ డైరెక్షన్ ఎప్పుడైతే యూత్కి చేస్తున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా భావి భారత నిర్మాతలు అవుతారు. ఎప్పుడైతే వాళ్ళు కంటెంట్ కరెక్ట్గా అర్థం చేసుకుంటారో వాళ్ళని కరెక్ట్గా డైరెక్ట్ చేస్తామో ఆటోమేటిక్ అది ఇట్స్ కైండ్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్. సో దానికి మనం ఉపయోగపడే విధంగా మనం చెప్పాలి కంటెంట్ అనేది. అట్లాగే వై స్టాండ్స్ ఫర్ ఇయర్ బుక్. ఇయర్ బుక్ అంటే ఏదైతే లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ లాస్ట్ ఇయర్ ఏదైతే యాక్టివిటీస్ కంప్లీట్ చేసిందో అవన్నీ కూడా ఒక బుక్లో రిఫర్ చేస్తారండి. ఈ సంవత్సరం ప్రజెంట్ ఇయర్కి వచ్చరికలే రిఫర్ చేస్తూ ఏదైతే లోటుపాట్లు ఉంటాయో లేకుంటే అనుకున్న గోల్ సాధించిపోతే లాస్ట్ ఇయర్, సో ఆ ఇయర్ బుక్ ద్వారా దట్స్ కైండ్ ఆఫ్ రిఫరెన్స్ బుక్. ఆ రిఫరెన్స్ బుక్ ద్వారా మనం దిస్ ఇయర్ మనం కొత్త న్యూ డెవలప్మెంట్ చేసుకోవడానికి తద్వారా మనకు కావాల్సిన గోల్ రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఎం స్టాండ్స్ ఫర్ మోటివేషనల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మన అందరికి వచ్చింది కూడా టు బికమ్ ఏ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ ఆర్ టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి వచ్చాము ఇక్కడికి. సో మనం ఎప్పుడైతే యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్గా ప్రిపేర్ అవుతామో అలా మనం తయారు చేయబడతామో మన సబ్జెక్ట్ ఎప్పుడు కూడా మన టాపిక్ కూడా మనం చెప్పే ప్రతి వాక్యం కూడా ఎదుటి వాళ్ళని కరెక్ట్గా మోటివేట్ చేసే విధంగా ఉండాలి. ఎప్పుడైతే మోటివేట్ చేస్తామో వాళ్ళు మీ యొక్క టాపిక్ అట్రాక్ట్ అవుతారో అదేవిధంగా వాళ్ళని అప్రిషియేట్ చేయటం కానీ సో దీనితో పాటు వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేసి మోటివేట్ చేసి వాళ్ళు తద్వారా ఫ్యూచర్లో వాళ్ళు డెవలప్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు కూడా మన స్పీచ్ అనేది యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్గా మోటివేషనల్ వేలో మనం స్పీచ్ ఇవ్వాలండి. అదొకటి మనం గమనించాలి ఎప్పుడు కూడా. అట్లాగే ఫ్రెండ్స్ లాస్ట్ వన్ ఎస్ స్టాండ్స్ ఫర్ సింపుల్. సో మన టాపిక్ ఎప్పుడు కూడా అంటే మనం చెబుతున్న వర్డ్స్ చాలా సింపుల్గా ఉండాలి. మన పలికే ప్రతి వాక్యం కూడా ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే అది వ్యర్థం అవుతుంది. సో మన ఎఫర్ట్స్ అర్థమవుతాయి, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ టైం కూడా అర్థమవుతుంది. అందుకనే ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా టాపిక్ చెప్తున్నప్పుడు మన కంటెంట్ తయారు చేస్తున్నప్పుడు మనం డెలివరీ చేసే ప్రతి వర్డ్ ప్రతి సెంటెన్స్ కూడా ఆడియన్స్ మనసులోకి వెళ్ళిపోవాలి. వాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి. గుర్తుపెట్టుకొని ఫ్యూచర్లో దాన్ని వాళ్ళు ఆచరించే విధంగా ఉండాలి. సో అందుకని మనం ఎప్పుడైనా టాపిక్ తయారు చేసుకుంటున్నప్పుడు సింపుల్ లాంగ్వేజ్, ఎందుకంటే ఇంగ్లీష్లో కూడా మన ఇంగ్లీష్ అవుతున్నప్పుడు ఒక్కోసారి లిటరేచర్స్ రాస్తుంటారు కొంతమంది, అది ఒక్కోసారి మనకు అర్థం కాకపోవచ్చు. సో ఎప్పుడైతే యాజ్ యూనో మనకేంటంటే యాజ్ ఎ కామన్ మెన్గా వాళ్ళు ఏమడుతున్నారు మనం ఏం చెప్పాలి, సింపుల్ లాంగ్వేజ్ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళకి అర్థమవుతుంది, దాన్ని వాళ్ళు ఉపయోగపడే విధంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనం ఒక టాపిక్ చెప్తున్నప్పుడు సింప్లిసిటీ ఇంపార్టెంట్. హైఫైగా చెప్తే మనకి అది ఆటోమేటిక్గా అది వ్యర్థమవుతుంది.
వాళ్ళు అర్థమైనట్టు వాళ్ళు నటిస్తారు తప్పితే అల్టిమేట్గా ఆడియన్స్ మనకి చెప్పేది అర్థం కాదు. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇట్స్ టాపిక్ షుడ్ బి వెరీ సింప్లిసిటీ. లీడర్, వన్ మోర్ కైండ్ ఆఫ్ లీడర్. సో దీన్ని చూసినట్లయితే మనం ఎల్ స్టాండ్స్ ఫర్ లీడర్షిప్. ఐ నో లీడర్ డిఫరెంట్, లీడర్షిప్ డిఫరెంట్. లీడర్షిప్ అనేది ఒక సమూహాన్ని నిరంతరం కంట్రోల్ చేస్తూ వాళ్ళకి సహాయపడుతూ వాళ్ళకి దిశానిర్దేశం చేయటమే లీడర్షిప్. దట్స్ ఎ లీడర్షిప్ క్వాలిటీ. అట్లాగే లీడర్ అనే అతనికి ఎథిక్స్ ఉండాలండి. ఎథిక్స్ లేకుండా అంటే మనం ఏది చేసినా కూడా, అంటే ఈవెన్ మనం అవ్వచ్చు, లీడర్ అవ్వచ్చు, ఒక కంపెనీలో CEO అవ్వచ్చు, ఎవరు చేసినా కూడా ఎథికల్గా చేయాలి. ఎథికల్ ఇంటెగ్రిటీ ఉంటేనే సంస్థ బాగుపడుతుంది, మనం బాగుపడతాము, మనల్ని అప్రిషియేట్ చేస్తారు. ఎప్పుడైతే ఎథికల్ని అతిక్రమించి అన్ఎథికల్గా చేయడానికి ట్రై చేస్తామో సో అవర్ లైఫ్ కొలాప్స్. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే యాజ్ అ లీడర్ హౌస్ ఎవరైనా కూడా ఎథికల్గా ఉండటానికి ట్రై చేయాలి. అట్లా యాటిట్యూడ్ ఇంపార్టెంట్ అండి. యాటిట్యూడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తికి కూడా. సో యాటిట్యూడ్, సింప్లిసిటీ ఉండాలి. అంటే మనం అందరినీ గౌరవించాలి, వాళ్ళతో గౌరవించబడాలి. అప్పుడే యాజ్ అ లీడర్గా సక్సెస్ అవుతాము, యాజ్ ఎ మ్యాన్గా సక్సెస్ అవుతాము. దట్ ఈజ్ ఇంపార్టెంట్. అట్లాగే డెడికేషన్. ఫ్రెండ్స్, మనం ఏ పని చేసినా కూడా డెడికేషన్తో చేయాలి. ఎందుకంటే ఒక వర్క్ మనకు అప్పచెప్పినప్పుడు దానికి 100% అంటే 360 degrees మనం న్యాయం చేయాలి. చేస్తేనే మనకి సఫలమవుతాం, మనకి రిజల్ట్ వస్తుంది. మీరున్న ఫ్రెండ్స్, ఇప్పుడు 21 days కోర్స్ జాయిన్ అయ్యారు మీరు. ఈ 21 కోర్స్ జాయిన్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా యూ హ్యావ్ టు ఫీల్, హ్యావ్ టు కంప్లీట్ దిస్ కోర్స్, హ్యావ్ టు డూ అసైన్మెంట్స్, హ్యావ్ టు గెట్ ద సర్టిఫికేట్. ఎప్పుడైతే సర్టిఫికేట్ తీసుకున్నారో దట్ ఈస్ కాల్డ్ 360 degree డెడికేషన్. ఫ్రెండ్స్, డెడికేషన్తో మనం ఏదైనా పని చేయగలిగినప్పుడే మనం దాంట్లో దిగాల పని చేస్తున్నప్పుడు, లేకుంటే హ్యాండ్స్ అప్ అయిపోవాలి. సో మీరు కూడా నా సలహా ఏంటంటే 21 days మీరు టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీతో పాటు స్పీకర్స్ కూడా ఒక టాపిక్ ప్రజెంట్ చేయాలంటే వాళ్ళు కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. దాంట్లో లాట్ ఆఫ్ బుక్స్ రిఫర్ చేయాలి, గూగుల్ సెర్చ్ చేయాలి, యూట్యూబ్ చూడాలి, చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. సో మీకు టాపిక్ చెప్పాలంటే అట్లీస్ట్ ఒక 8 to 10 hours ఇన్వెస్ట్ చేయాలి కంటిన్యూగా. దాని మీద చేస్తేనే దే కెన్ డెలివర్ ద టాపిక్. సో ఎప్పుడైతే ఆ టాపిక్ వాళ్ళు న్యాయం కూడా ట్రై చేస్తున్నారో స్పీకర్స్, మీరు కూడా యాజ్ ఎ పార్టిసిపెంట్ ప్లీజ్ బి డెడికేటివ్గా నేర్చుకోండి, చక్కగా కోర్స్ కంప్లీట్ చేయండి, సర్టిఫికేట్ తీసుకోండి. దెన్ యూ మే బికమ్ ఏ ఫెసిలిటేటర్. మీకు వచ్చిన జ్ఞానాన్ని ఇంకోటి పంచడానికి ట్రై చేయండి. దట్ ఈస్ వాట్ ద మోటివ్ ఆఫ్ దిస్ ఇంపాక్ట్ ఫౌండేషన్. ఏదో ఇక్కడికి వచ్చేసి వెళ్ళిపోవటం కాదండి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి, నేర్చుకున్న దానిది వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయాలి, అంటే వేరే వాళ్ళకి చెప్పాలి ఆ జ్ఞానాన్ని. అప్పుడే మనం ఒక భావి భారత నిర్మాతలుగా తయారవుతాం అన్నమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లాగే ఈ స్టాండ్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్. లీడర్ ఎప్పుడు కూడా యాజ్ ఎ లీడర్ అంటే ఎప్పుడు ఒకే కార్యకర్తలతో పని చెప్పడం, పని తీసుకోవడం కాకుండా అప్పుడు ఎంటర్టైన్ చేస్తుండాలండి. ఎంటర్టైన్మెంట్ చేస్తున్నప్పుడే, అదర్వైజ్ యాజ్ CEO ఆల్సో, ఇఫ్ ఐ టాక్ అబౌట్ CEO ఆఫ్ ద కంపెనీ, CEO హ్యాస్ టు ఎంటర్టైన్ ద బిలో లెవెల్ పీపుల్. దెన్ ఓన్లీ దే కెన్ అట్రాక్ట్ ద CEO. kasi CEO అవ్వచ్చు, లీడర్ అవ్వచ్చు. లీడర్ ఇస్ నథింగ్ బట్ CEO నథింగ్ బట్ లీడర్ ఫర్ ద కంపెనీ. సో ఎప్పుడైతే ఆడియన్స్, ఇట్ మీన్స్ ఎంప్లాయీస్, వాళ్ళని ఎంటర్టైన్ చేస్తుంటారో, అండ్ ఎంటర్టైన్ మీన్స్ మేబీ ఫిజికల్ ఎంటర్టైన్మెంట్ అయి ఉండొచ్చు, లేకుంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వర్క్ అసైన్ చేస్తుండాలి, వాళ్ళతో వర్క్ తీసుకుంటుండాలి. దట్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అగైన్. సో అంటే రికగ్నిషన్, దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ రికగ్నిషన్ ఆఫ్ ద ఎంప్లాయీ, ఆ రికగ్నిషన్ ఆఫ్ ద కార్యకర్త. సో ఎప్పుడైతే వాళ్ళని ఎంటర్టైన్ చేస్తుంటామో మీకు లీడర్షిప్ అనేది బలపడడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్రెండ్స్,
R stands for role model. Leader should be a role model, or we should be a role model. ఓకే. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనము ఒక రోల్ మోడల్‌గా ఉంటామో ఎదుటి వాళ్ళకి, వాళ్ళు మనల్ని అనుకరించడం స్టార్ట్ చేస్తారు. సో మన పిల్లలకి యాజ్ ఎ పేరెంట్స్ వీ షుడ్ బి రోల్ మోడల్ టు అవర్ చిల్డ్రన్. అట్లాగే లీడర్, మేబీ ఆ లీడర్ కింద కార్యకర్తలకు ఒక రోల్ మోడల్ ఉండాలి. ఆ రోల్ మోడల్ అంటే యూ షుడ్ బి హ్యావింగ్ ఎథిక్స్, ఇంటెగ్రిటీ. ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో, ఇంటెగ్రిటీ, ఎథిక్స్ కూడా, మన ఎదుటోళ్ళు మనం ఫాలో అవుతారు, మనకి రెస్పెక్ట్ ఇస్తారు, అట్లాగే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది దాంట్లో. లీడర్ షుడ్ మేక్ అనదర్ లీడర్స్. లీడర్స్ ఎప్పుడు కూడా అండి వేరే వాళ్ళ లీడర్ తయారు చేస్తూ ఉండాలి. తయారు చేస్తుంటేనే సొసైటీలో కరెక్ట్గా ఉంటుంది. ఒక కంపెనీకి వచ్చినట్టయితే ప్రతి టీమ్ లీడర్ కూడా కింద ఎంప్లాయీస్ని నెక్స్ట్ టీమ్ లీడర్గా తయారు చేయాలి. తయారు చేసిన ఆర్గనైజేషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందంటే ఎంతవరకు స్టెబిలిటీ ఉంటుందో తెలియదు ఎంప్లాయీస్కి. మేబీ నచ్చితే కంపెనీ ఉండొచ్చు, నచ్చకపోతే వేరే కంపెనీకి వెళ్ళొచ్చు, ఇక్కడికంటే వేరే రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తారంటే వేరే కంపెనీ వెళ్ళిపోవచ్చు. ఆ టైంలో మన లీడర్ని ప్రిపేర్ చేయని పక్షంలో నెక్స్ట్ లీడర్ని, అది కొంచెం ప్రాబ్లం అవుతుంది ఆర్గనైజేషన్కి. అందుకని ప్రతి ఆర్గనైజేషన్ కూడా లీడర్స్ని తయారు చేయడం ట్రై చేస్తారు. ప్రతి టీమ్ లీడర్ కూడా కింద వాళ్ళని ట్రైనింగ్ ఇస్తూ, వాళ్ళకి నైపుణ్యం పెంచుతూ, ఒకవేళ ఆయన లేని పక్షంలో ఆ పొజిషన్ ఫిలప్ చేయడానికి లీడర్ తయారు చేస్తుంటారు. అట్లాగే ప్రతి రాజకీయ నాయకుడు కూడా కింద కార్యకర్తని లీడర్గా తయారు చేయాలి. భవిష్యత్ తరాలకు అతను లీడర్గా తయారు చేస్తే అది వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఎప్పుడు కూడా నెక్స్ట్ వెతుక్కోవాల్సిన పని లేదు దాంట్లో. ఎప్పుడు రెడీగా ఉండాలి లీడర్స్ అనేవాళ్ళు. దట్ ఈస్ వాట్ రోల్ మోడల్. యా, వన్ మోర్ కైండ్ ఆఫ్ సింహ. సో దీని ద్వారా వీ హ్యావ్ వన్ మోర్ యాక్రోనిమ్. సింహ ద్వారా ఎస్ స్టాండ్స్ ఫర్ స్టోరీ టెల్లింగ్. సో ఎప్పుడైనా ఫ్రెండ్స్, అంటే దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనకి ఎప్పుడైతే మనకి పబ్లిక్ స్పీకింగ్లకు వచ్చినప్పటి నుంచి కూడా ఐ ఆల్సో బీన్ అబ్జర్వింగ్ ఫర్ మెనీ ఆఫ్ ద స్పీకర్స్. మన ఏదైనా స్పీచ్ అట్రాక్టివ్గా ఉండాలంటే ఒక స్టోరీతో స్టార్ట్ చేయాలి, కొటేషన్ స్టార్ట్ చేయాలి. అప్పుడే కరెక్ట్గా అది ఎఫెక్టివ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఏదైనా సరే మనం స్టోరీ టెల్లింగ్ అనేది తప్పకుండా చెప్తూ ఉండాలి. ఒక సబ్జెక్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు అది మేబీ ఇట్స్ స్మాల్ స్టోరీ, బిగ్ స్టోరీ. ఓకే. సో ఫ్రెండ్స్, ఐ టెల్ యూ వన్ స్మాల్ స్టోరీ ఫ్రెండ్స్. ఇక స్టోరీ టెల్లింగ్ వస్తుంది కాబట్టి ఐ జస్ట్ టెల్ యూ స్మాల్ స్టోరీ. ఓకే, అబౌట్ వాల్యూ ఆఫ్ ద మ్యాన్, వాల్యూ ఆఫ్ ద హ్యూమన్. ఓకే, చిన్న స్టోరీ చెప్తాను. ఒక భక్తుడు, ఒక మ్యాన్, ఏ కామన్ మ్యాన్, భగవంతుని అప్రోచ్ అయ్యి, ఓకే, నా నా వాల్యూ ఏంటి గాడ్ని అడుగుతాడు. నా వాల్యూ ఒకసారి చెప్తారండి. అప్పుడు ఏం చేస్తాడు గాడ్, ఏం చేస్తాడంటే ఒక చిన్న రాయి ఇస్తాడు ఆయనకి. రాయిని చేతిలో పెట్టి దీని వాల్యూ కనుక్కోరమ్మంటాడు. దీని వాల్యూ మాత్రమే కనుక్కోరా, దీన్ని అమ్మొద్దు. అప్పుడు ఈ కామన్ మ్యాన్ బయలుదేరుతాడు మార్కెట్లోకి. ఒక కూరగాయల షాప్ దగ్గరికి వెళ్తాడు. ఏమంటే ఈ రాయి వాల్యూ మీకు తెలుసా, ఎంత ఉంటుంది అంటాడు. ఆ కూరగాయల వ్యాపారి ఏమంటాడంటే, నాయన రాయి నాకు ఇచ్చేసి నేను 5 కేజీల కూరగాయలు ఇస్తానంటాడు. ఓకే, అతను ఏమంటే అప్పుడు గుర్తొస్తే భగవంతుడు చెప్పిన మాట గుర్తొస్తుంది. సో నన్ను రాయి వాల్యూ అడగమంటాడు కానీ అమ్మొద్దని చెప్తాను గుర్తొస్తా దాంట్లో. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాడంటే ఒక ఫ్రూట్స్ వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. అతను అడుగుతాడు మళ్ళీ అగైన్, ఏమంటే ఈ రాయి వాల్యూ ఎంత చెప్తారండి. సో పండ్ల వ్యాపారి చెప్తాడు, నాయన ఈ రాయి నాకు ఇస్తే నీకు ఒక 10 డజన్లు యాపిల్ ఫ్రూట్స్ ఇస్తానంటాడు. సరే ఏమనుకుంటాడు ఇతను మళ్ళీ, ఓకే దీని వాల్యూ ఇతను కూడా చెప్పాడని. తర్వాత ఏం చేస్తాడంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాడంటే ఈ కామన్ మ్యాన్ ఒక నగల వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. నగల వ్యాపారి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను అడుగుతాడు, సార్ ఈ రాయి వాల్యూ ఎంత చెప్పగలుగుతారండి. అతను చూస్తాడు రాయిని. ఓకే, అది చాలా నచ్చుతుంది రాయి అతనికి. నచ్చిన తర్వాత ఏమంటాడంటే, ఓకే రాయి నాకు నచ్చిందండి, దీనికి నేను ఒక 50 లక్షలు ఇస్తాను, నాకు ఇస్తావా అంటాడు. అప్పుడంటే ఫ్లాష్ అవుతుంది మైండ్లో కామన్ మ్యాన్కి, అరే భగవంతుని నమ్మొద్దన్నాడు కదా, ఓన్లీ వాల్యూ కనుక్కోమన్నాడు కానీ
అని ఏం చేస్తాడంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఒక వజ్రాల దుకాణం వ్యాపారి దగ్గరికి వస్తాడు. సో అతనికి చూపిస్తాడు అగైన్, సార్ ది వాల్యూ ఎంత చెప్తారండి. అతను ఏమంటాడంటే దట్స్ ఎ కైండ్ ఆఫ్ డైమండ్. వజ్రాల వ్యాపారికి అది డైమండ్ అనమాట. డైమండ్ అని గ్రహిస్తాడు. దాన్ని గ్రహించేసి అతను ఏం చెప్తాడంటే, నాయన ఇది నాకు అమ్మేసే, నాకు అమ్మేస్తే నీ ₹1,00,00,000 ఇస్తానంటాడు. ₹1,00,00,000 ఇస్తానేసరికల్లే అతను మళ్ళీ ఏమనుకుంటాడు, అరే భగవంతుడు ఓన్లీ వాల్యూ అడగమన్నాడు కదా, అమ్మేస్తే నాకు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తేమని వెనక్కి రాబోతాడు. వెంటనే మళ్ళీ వ్యాపారి పిలుస్తాడు. వ్యాపారి పిలిచి, నాయన నీకు 3 కోట్లు ఇస్తా, నాకు ఇస్తావా అంటాడు. అప్పుడు ఏం అర్థం కాలేదు కామన్ మ్యాన్కి. ఏంటి ఇలా రేటు పెరిగిపోతుంది, అతను నా చేతులు ఉంది, ఏంటిది, భగవంతునికి ఏమి ఇచ్చాడు అర్థం కాక సతమవుతుంటాడు దాంట్లో. అగైన్ మరీ ఫ్లాష్, నేను అమ్మను ఆయన, అమ్మకూడదు దీన్ని, నేను అమ్మటానికి రాలేదు, నేను ఓన్లీ వాల్యూ కనుక్కుందామని వచ్చాను అని చెప్పేసి ఇదంతా అయిపోయిన తర్వాత ఈ కామన్ ఏం చేస్తాడు, భగవంతుడి దగ్గరికి వస్తాడు. ఆయన భగవంతుని ఏం చేస్తాడు, సార్ నేను స్వామి నేను అన్ని చోట్ల తిరిగాను, దీని వాల్యూ రోజు రోజుకి రెట్టింపోతుంది. ఓకే, దీని ఏంటో నాకు అర్థం కావట్లేదు, మీరు నా చేతికి ఏమి ఇచ్చారు యాక్చువల్గా, ఇది రాయేనా, పనికి రాయనాయా, లేకపోతే ఏంటి నాకు ఇచ్చారు అర్థం కావట్లేనప్పుడు భగవంతుడు చెప్తాడు కామన్ మ్యాన్కి, నాయన యాజ్ ఏ కామన్ మ్యాన్ ఆర్ హ్యూమన్ బీయింగ్, నీ వాల్యూ వెలకట్టలేనిది, నీ వాల్యూని ఎవరు తీసుకోలేనిది. ఈ రాయికి వాల్యూ ఉండొచ్చు, నీకు కూడా వాల్యూ లేదు. రాయికి ఎట్లయితే వాల్యూ పెరుగుతుందో నీ వాల్యూ కూడా ప్రతి చోటకి వెళ్ళినప్పుడు వాల్యూ పెరుగుతుంది. నువ్వు ఆ వాల్యూని కాపాడుకోవాలి, నీకు ఆ వాల్యూ ఇచ్చే విధంగా నువ్వు కాపాడుకోవాలి. ఓకే, నువ్వు ఆ విధంగా బిహేవ్ చేయాలి. ఎప్పుడైతే నీకు వాల్యూ పెరుగుతుందో మార్కెట్లో నువ్వు హ్యాపీగా ఉంటావో. సో ఇది గమనించి నువ్వు ప్రతి మనిషికి కూడా మంచి వాల్యూస్ ఉంటాయి. అంటే దీంట్లో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఎవ్రీబడి హ్యాస్ హ్యావింగ్ సమ్ వాల్యూస్, ఎథిక్స్, ఇంటెగ్రిటీస్. ఎప్పుడైతే మనం వీటిని కాపాడుకుంటామో నీకు ఆటోమేటిక్గా సొసైటీలో ఫ్రెండ్స్ దగ్గర అవ్వచ్చు, బంధువుల దగ్గర అవ్వచ్చు, ఎక్కడైనా కూడా నీకు వాల్యూస్ పెరుగుతాయండి. ఆ వాల్యూస్ పెంచుకోవడానికి ట్రై చేయాలి ఎప్పుడు మనం. ఓకే, సో అదే 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 లైన్లో మనం ఎప్పుడు కూడా వెళ్తూ ఉండాలి. వీ నీడ్ టు ఇంక్రీజ్ అవర్ వాల్యూస్. ఓకే, అది ఎప్పుడు వాల్యూ పెరుగుతుందంటే వీ షుడ్ బి వెరీ వెరీ. విశ్వనాథ్ గారు ఒక్క నిమిషం సార్, ఆ సెషన్ ఎండ్ అవుతోంది, ఇంకా 1 minute మాత్రమే ఉంది. ఓకే సార్ ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, అందరూ 1 minute లో ఎండ్ అయిపోతుంది. మళ్ళీ అందరూ చక్కగా రీజాయిన్ అవ్వండి, సేమ్ లింక్ అందరూ కూడా. ఓకే సార్, కంటిన్యూ. ఓకే, సో వన్ మోర్ సార్. ఓకే, నెక్స్ట్ ఐ స్టాండ్స్ ఫర్ ఇంపార్టెంట్. సో మనకి ఏదైతే ఒక టాపిక్ని మాట్లాడాలి అనుకుంటామో ఇట్ షుడ్ బి వెరీ ఇంపార్టెంట్, ఇట్ షుడ్ బి అట్రాక్టివ్ టు ద ఆడియన్స్ ఆర్ ఇట్ షుడ్ బి అట్రాక్టివ్ టు ద ఎంప్లాయీస్. ఎప్పుడైతే సార్ స్టార్ట్ చేయండి సార్ విశ్వనాథ్ గారు. ఓకే 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 మేడం. ఓకే సార్, గో హెడ్ వస్తూ ఉంటారు వాళ్ళే. Yeah, friends, welcome back. Okay, we are talking about important. So our topic should be very important to give some direction to the audience. Then only there is a meaningful to our topic. Okay, next, M stands for meaningful. Same kind, whatever we are delivering a topic to the audience, there should be some meaning. అంటే మనం ఒక టాపిక్ చెప్తున్నప్పుడు వాళ్ళకి అర్థవంతంగా ఏ విధంగా ఉండాలి, దాంట్లో మీనింగ్ఫుల్గా ఉండాలి దాంట్లో. అంటే మనం ఏ టాపిక్ చెప్పినా కూడా చివరికి ఏం చేయాలంటే ఆడియన్స్ షుడ్ రికగ్నైజ్, షుడ్ లెర్న్ అబౌట్ ద టాపిక్ విచ్ ఈస్ బిన్ డెలివర్డ్ బై ద స్పీకర్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అకార్డింగ్లీ we prepare the content. Okay, next friends, H stands for humorous. More important friends, యాజ్ ఎ లీడర్, యాజ్ ఎ స్పీకర్, ఎప్పుడైతే మనం ఒక
ఒక టాపిక్ని చూస్ చేసుకుంటామో డెలివరీ చేస్తుంటామో ఇన్ బిట్వీన్ ఏం చేయాలంటే అప్పుడు మనం హ్యూమరస్గా కొంచెం చెప్తుండాలి దాంట్లో. ఎప్పుడైతే హ్యూమరస్గా చెప్తున్నామో ఓకే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో వీ నీడ్ టు హ్యావ్ సమ్ ఫన్నీ వర్డ్స్, రైట్? ఇట్ మే బి నో కిడ్డింగ్ జోక్స్ అవ్వచ్చు, సంథింగ్ అంటే అకార్డింగ్ టు ద టాపిక్. మన కనుక వాడిని అప్పుడప్పుడు నవ్విస్తున్నట్లయితే మన ఆడియన్స్ మనల్ని ఆకట్టుకోవడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎనాలిసిస్. ఓకే, యాజ్ ఎ స్పీకర్గా మనము టాపిక్ అయిన తర్వాత కానీ మనం ఒకసారి ఎనలైజ్ చేసుకోవాలి. అంటే మనం చెప్పింది కరెక్ట్గా కాదా, మన టాపిక్ కరెక్ట్ ఉందా లేదా, కరెక్ట్గా డెలివరీ చేసామా లేదా, మనం చెప్పింది ఆడియన్స్కి అర్థమైందా లేదా, ఒకసారి ఎనలైజ్ చేసుకోవాలి. అట్లాగే మన దగ్గర ఉన్నటువంటి రిమైనింగ్ వేరే టాపిక్ ఇంతకుముందు చెప్పుండొచ్చు, మనం సేమ్ టాపిక్ ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు దాన్ని ఎనలైజ్ చేసుకోవాలి. ఆ టాపిక్కి ప్రజెంట్ ప్రిపేర్ చేసిన టాపిక్కి అంటే ఈ కంటెంట్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా. ఎప్పుడైతే ఎనలైజ్ చేసుకుంటామో మనలో స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుంది దాంట్లో. అంటే మన ప్రతి టాపిక్ కూడా ఇన్నోవేటివ్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఎప్పుడు కూడా సేమ్ టాపిక్ చెప్పకుండా ఓకే సో ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అన్నట్టు కాకుండా ప్రతిసారి కూడా ఇన్నోవేటివ్గా ఎప్పుడైతే చెప్పుకుంటూ పోతామో మనకు ఆటోమేటిక్గా మన యొక్క స్పీకర్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి, ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తాయి అనమాట. అది చూసుకోవాలి తప్పకుండా ఫ్రెండ్స్ మనం. నెక్స్ట్ స్పీకర్. ఈ స్పీకర్ నుంచి ఐ జస్ట్ హ్యావ్ సమ్ ఎక్రోనిమ్. స్పీకర్ ద్వారా ఎక్రోనిమ్స్ ఎలా తయారు చేయవచ్చు అనేది చూసినట్లయితే ఎస్ స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్త్. సో దిస్ ఈజ్ ఆల్వేస్ రిప్లికెంట్ టు ద లీడర్. అంటే ఇవన్నీ కూడా లీడర్ గురించి మాట్లాడే మన ఉపయోగపడుతున్న దాంట్లో లీడ్ మనం యాజ్ ఎ స్పీకర్గా ఏ విధంగా మనం ఈ వర్డ్స్ యూటిలైజ్ చేసుకొని దీని ద్వారా మనం స్పీకర్ వేలో మాట్లాడాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, స్ట్రెంగ్త్. యాజ్ ఎ స్పీకర్గా వీ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్స్. మేబీ టుమారో యూ మే బి స్పీకర్కి వెళ్తున్నప్పుడు యూ షుడ్ హ్యావ్ స్ట్రెంగ్త్. మీ దగ్గర స్ట్రెంగ్త్ ఉన్నప్పుడే ఒక టాపిక్ని కంటెంట్ తయారు చేసుకొని మంచిగా డెలివరీ చేయడం జరుగుతుంది. ఆ స్ట్రెంగ్త్ని మనం బదిలిపరచుకోవాలి. ఓకే, నెక్స్ట్ పోచర్. పోచర్ అన్నప్పుడు మనము యాజ్ ఎ స్పీకర్ ఉన్నప్పుడు స్పీకర్గా ఒక టాపిక్ డెలివరీ చేస్తున్నప్పుడు మన పోచర్ ఎలా ఉండాలి అంటే వంగటం లేకుండా, వెనక వాలపట్టం కాకుండా, పక్కకు చూడటం లేకుండా మన పోచర్స్ కంప్లీట్ పెట్టుకోవాలి. దాంట్లో ఒక స్టిఫ్గా స్టడీగా ఒక డయాస్ మీద ఉన్నప్పుడు అప్పుడే మన ఆడియన్స్ మనం రికగ్నైజ్ చేస్తారు. ఆ పోచర్ కనుక మీరు మిస్ అయినట్లయితే ఆడియన్స్ విల్ టేక్ యూ డిఫరెంట్ వే. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మన పోచర్ షుడ్ బి పర్ఫెక్ట్లీ విచ్ ఈస్ సూటబుల్ టు ద డయాస్. దాని మీద పోచర్ కట్టబెట్టుకుని మాట్లాడినప్పుడే మనల్ని స్పీకర్స్ అట్రాక్ట్ చేయబడతారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లాగే ఈ స్టాండ్స్ ఫర్ ఐ కాంటాక్ట్. యాజ్ ఎ స్పీకర్ వీ షుడ్ మెయింటైన్ ఆల్వేస్ ఐ కాంటాక్ట్. డయాస్ నుంచి ఆడియన్స్ని పరిశీలిస్తుండాలి, చూస్తూ ఉండాలి. అప్పుడప్పుడు లేచి వాళ్ళని ఏదో ఒక జోవిలో ఒక క్వశ్చన్ ఇస్తూ ఉండాలి దాంట్లో. సో అప్పుడు ఏంటంటే మీ ఐ కాంటాక్ట్ వాడి ఆడియన్స్ మీద ఉంటుంది, వాళ్ళు మీకు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో తద్వారా మీకు ఆడియన్స్కి స్పీకర్కి మధ్య రిలేషన్ పెరగడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ రిలేషన్ పెరుగుతుందో ర్యాప్ పెరుగుతుంది. సో తద్వారా ఏంటంటే మీరు మంచి స్పీకర్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏ స్టాండ్స్ ఫర్ అవాయిడ్ అన్నెసెసరీ టాపిక్స్. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే యాజ్ ఎ స్పీకర్గా ఒక టాపిక్ని మాట్లాడడానికి వెళ్తున్నామో మనకిచ్చిన టాపిక్ ఏంటి, మన దగ్గర ఉన్న ఆడియన్స్ ఎవరో, వాళ్ళని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి, వాళ్ళకి సంబంధించి టాపిక్ సంబంధించి మాత్రమే మనం మాట్లాడాలి అది స్పీకర్గా. అది కనుక మిస్ అయినట్లయితే మరి మిస్ఫైర్ అవుతుంది తప్పకుండా. సో కొన్ని విషయాలు మనం మాట్లాడకూడదు. సో మనం ఒక విద్యార్థి సదస్సుకి వెళ్ళినప్పుడు వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయాలి, మోటివేట్ చేసి వాళ్ళు ఏ విధంగా చక్కగా చదువుకోవాలి,
వాళ్ళు చదువుకొని ఎక్కడ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి అనే టెక్నిక్స్ వాళ్ళు చెప్పాలి తప్పితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక రాజకీయాల గురించో ఒక మతం గురించో ఒక శృంగారాల గురించో ఇవన్నీ మాట్లాడినట్టయితే అది మిస్ఫైర్ అవుతుంది దాంట్లో. సో లీడర్ షుడ్ బి వెరీ వెరీ అంటే అటెన్షన్ ఉండాలి దాంట్లో. అతని మనసు అది కంట్రోల్ ఉండాలి. ఆడియన్స్ చూడంలోనే రెచ్చిపోయి మన నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు. ఆ టాపిక్కి తగ్గట్టు ఆ ఆడియన్స్ తగ్గట్టు మన డెలివరీ ఉండాలి. అప్పుడే మనకు ఒక రకమైన గుర్తింపు కానీ ఆడియన్స్ ద్వారా మీరు రికగ్నిషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది దాంట్లో. గుర్తుపెట్టుకున్న ఫ్రెండ్స్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అట్లాగే కే స్టాండ్స్ ఫర్ కీప్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. ఎప్పుడైతే స్పీకర్ కాన్ఫిడెంట్ గా ఉంటాడో, ఒక డయాస్ ఎక్కిన తర్వాత ఒక స్పీకర్ ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసిన తర్వాత స్పీకర్ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద టాపిక్, ఆన్ ద కంటెంట్. ఓకే, ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా ఉంటారో స్టేజ్ మీద మీరు చక్కగా డెలివరీ చేస్తారు ఆ టాపిక్ అనే దాన్ని. ఎప్పుడైతే మీరు కాన్ఫిడెంట్ గా లేకుండా కింద పైన బిత్తర చూపులు చూస్తుంటారో ఆడియన్స్ లెక్క చేయరు. నాకు డాడీ 200 ఇవ్వాలి. ఎప్పుడైతే ఆడియన్స్ లెక్క చేయరో ఆటోమేటిక్ గా మీ క్రెడిబిలిటీ పోతుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం యాజ్ ఎ స్పీకర్ గా, యాజ్ ఎ లీడర్ గా, వీ షుడ్ బి వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ అవర్ సబ్జెక్ట్, ఆన్ అవర్ కంటెంట్. కంటెంట్ షుడ్ బి డెలివర్డ్ వెరీ పర్ఫెక్ట్లీ, వెరీ ఎఫెక్టివ్లీ. అప్పుడే మీకు రీచ్ అవుతుంది ఆడియన్స్ ని. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ స్టాండ్స్ ఫర్ ఎంతూసియాస్టిక్. ఎప్పుడు కూడా మనం హుషారుగా ఉండాలి. లీడర్ షుడ్ బి ఎప్పుడు హుషారుగా ఉండాలి. స్టేజ్ ఎక్కిన తర్వాత టీలా పడిపోయి నీరసంగా అనిపిస్తే ఆడియన్స్ ముందు మీరు చులకన పాలవుతారు. సో ఫ్రెండ్స్, యాజ్ ఎ లీడర్ ఎప్పుడు హుషారుగా ఎదురు హుషారు పెడుతూ హుషారెక్కిచ్చే మాటలు మాట్లాడుతూ వాళ్ళని అట్రాక్టివ్ చేసే మాటలు మాట్లాడుతుండాలి. అప్పుడే మీ క్రెడిబిలిటీ, స్పీకర్ గా క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఓకే, అట్లాగే ఆడియన్స్ మిమ్మల్ని త్వరగా ర్యాప్ పెట్టడం ట్రై చేస్తారు దాంట్లో. దట్ ఈస్ ఇంపార్టెంట్. అగైన్ ఫ్రెండ్స్, ఆర్ స్టాండ్స్ ఫర్ రేర్ వర్డ్స్. ఎప్పుడైనా ఫ్రెండ్స్ మనం ఒక సభకి వెళ్తున్నప్పుడు యాజ్ ఎ స్పీకర్ గా ఒక టాపిక్ మీకు ఇచ్చినప్పుడు అంటే కొన్ని రేర్ వర్డ్స్ని యూజ్ చేసుకోవాలండి. మనం సెట్ చేసుకోవాలి. ఒక టాపిక్ మీద వెళ్తున్నప్పుడు మనం కూడా ఒక రేర్ వర్డ్స్ అంటే మిగతా వాళ్ళు యూజ్ చేయని రేర్ వర్డ్స్ యూజ్ చేసినట్లయితే అది కొంచెం అట్రాక్టివ్ ఉంటుంది దాంట్లో. ఆడియన్స్ అలర్ట్ చేస్తే దాంట్లో, అరే స్పీకర్ మంచి మంచి వర్డ్స్ వాడుతున్నాడు, ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ మ్యాన్, ఈజ్ ఇంటలెక్చువల్ గై, ఇతని మాటలో ఇంకా చాలా బాగా వినొచ్చు, అటెన్షన్ పే చేస్తారు, మీ సభ సక్సెస్ అవుతుంది. ఓకే, అందుకని ఎప్పుడు కూడా మనం ఒక సభకి వెళ్తున్నప్పుడు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. ఎప్పుడు వాడిన వర్డ్స్, ఆ రేర్ వర్డ్స్ యూజ్ చేసినట్లయితే యు ఆర్ ద బెస్ట్ లీడర్. ప్లీజ్ ట్రై ఫర్ ఎ బెస్ట్ లీడర్. నెక్స్ట్ ఫ్రెండ్స్, 6 R's. ఈ 6 R ద్వారా ఒక అక్రోనిమ్ తయారు చేశాను నేను. ఓకే, వాట్ ఈస్ 6 R's? ఫస్ట్ R స్టాండ్స్ ఫర్ రిలవెన్స్. యాజ్ ఎ స్పీకర్ గా మనకు ఒక టాపిక్ ఇచ్చినప్పుడు ఆ టాపిక్ మాట్లాడానికి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ రిలవెంట్ గా మనం డెలివరీ చేయాలి కంటెంట్ అనేది. ఎప్పుడైతే టాపిక్ డివైడ్ చేసి మీకు వచ్చిన పద్ధతిలో లేకపోతే మీకు వచ్చిన కంటెంట్ మాట్లాడతారో అప్పుడు మీరు ఫెయిరెంట్ లెక్క, వేరే ఫెయిల్యూర్ స్పీకర్. సో మన కంటెంట్ తగ్గట్టు టాపిక్ తగ్గట్టు కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, కంటెంట్ తగ్గట్టు మనం డెలివరీ చేయాలి. ఆ కంటెంట్ డివైడ్ చేసి మనకి టాపిక్ కాకుండా వేరే టాపిక్, మనకి ఏదో ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ గురించి ఒక టాపిక్ ఇచ్చి చెప్పమంటే స్పీకర్గా మనం ఆ స్టేజ్ ఎక్కేసి మనకు వచ్చిన సబ్జెక్టు లేదా రాజకీయాలు లేదా కంప్యూటర్సో సో ఇది చెప్పినట్లయితే అది డివైడ్ అవుతుంది. వీ డెఫినెట్లీ ఫెయిల్ యాజ్ ఏ స్పీకర్. ఓకే, అప్పుడు ఆడియన్స్ కూడా డిఫరెంట్ గా థింక్ చేస్తారు మళ్ళీ. ఓకే, హీ డజంట్ హ్యావ్ సబ్జెక్ట్, ఓకే హీ డజంట్ నో హౌ టు టాక్, హీ డజంట్ నో వాట్ టు టాక్ అని వాళ్ళు కొంచెం అండర్ ఎస్టిమేట్ చేస్తారు. సో అండర్ ఎస్టిమేట్ కాకుండా we should be prepared our content perfectly according to the topic. దాని ప్రకారం డెలివరీ చేసినట్లయితే you are the best speaker, you are the best leader. Okay, next
రికగ్నిషన్. నెక్స్ట్ ఆర్ స్టాండ్స్ ఫర్ రికగ్నిషన్. ఫ్రెండ్స్, ఈ రికగ్నిషన్ వచ్చరికల్లే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ రిప్లికేట్ టు వన్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆఫ్ మార్కెటింగ్ గై. ఈ మార్కెటింగ్ గై ట్రాన్స్లేట్ చేసినట్లయితే, ఒక మార్కెటింగ్ గై ఒక ప్రొడక్ట్ అమ్మటానికి ఒక ఆడియన్స్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే యాక్చువల్గా ఈ యొక్క మార్కెటింగ్ గై ముందు ఇతను ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు, వాట్ ఇస్ ద పర్పస్ టు కమ్ హియర్, వాట్ ఇస్ ది ఎండ్ రిజల్ట్స్, వాట్ ఇస్ ది ఎండ్ బెనిఫిట్ అనేది వాళ్ళు చక్కగా చెప్పి ఆ టాపిక్ స్టార్ట్ చేసి డెలివరీ చేసి ఆ యొక్క ప్రొడక్ట్ని చెప్పినట్లయితే చివరిలో అక్కడ వచ్చిన ఆడియన్స్కి మీరు ప్రొడక్ట్ సేల్ చేయడానికి ఉపయోగపడుతుంది దాంట్లో. అలా కాకుండా మీరు డైరెక్ట్గా స్టేజ్ ఎక్కేసి మీ గురించి మీరు చెప్పకుండా, మీ ప్రొడక్ట్ గురించి చెప్పకుండా డైరెక్ట్గా కొనేసి అని చెప్తే అది యూ కెన్ ఫెయిల్, ఇట్ విల్ నాట్ సక్సీడ్. సో మనం ఎప్పుడైతే వెళ్ళి మనం రికగ్నైజ్ చేసే విధంగా అసలు మనం ఎందుకు వచ్చామో, మన ప్రొడక్ట్ ఏంటి, ఈ ప్రొడక్ట్ లాభాలేంటి నీట్గా చెప్పినట్లయితే యూ కెన్ బి సక్సెస్. ఓకే, ఆ విధంగా రికగ్నైజ్ ట్రై చేయాలి. ర్యాపోర్ట్. సో ఫ్రెండ్స్, యాజ్ ఎ లీడర్గా మనం ఎప్పుడైతే ఒక స్పీకర్కి వెళ్తామో మనం ఎప్పుడైతే ర్యాపో స్టార్ట్ చేయాలి. ఏదైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళని ఒక స్మైలింగ్ ఫేస్తో, ఒక స్మైలింగ్గా చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతూ, వాళ్ళ వివరాలు అడుగుతూ, ఆ విధంగా మీరు వాళ్ళ ద్వారా ర్యాపోర్ట్ పెంచుకుంటారో, ర్యాపోర్ట్ పెంచుకోవడం జరుగుతుంది. ర్యాపోర్ట్ ఎప్పుడైతే పెంచుకుంటారో ఇట్ బికమ్స్ యాజ్ రిలేషన్షిప్. సో రిలేషన్షిప్ బిట్వీన్ ఆడియన్స్ అండ్ స్పీకర్, ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే ఐ బీన్ అటెండింగ్ మెనీ ఆఫ్ ద ప్రోగ్రామ్స్. ఒక్కసారి ఏం చేస్తాడు స్పీకర్, ఏం చేస్తాడంటే అకార్డింగ్ టు హీజ్ ఎక్స్పీరియన్స్ హీ స్టార్టెడ్ టాకింగ్ టు ద ఆడియన్స్. అంటే బట్ అవుట్ ఆఫ్ 100 పీపుల్ సమ్ యాక్టివ్ పీపుల్ ఆర్ దేర్, డెఫినెట్లీ సమ్ ఆడియన్స్. వాళ్ళని ఫైండ్ అవుట్ చేస్తాడు ఆ స్పీకరు. వాళ్ళతో కొంచెం ఒక క్వశ్చన్ అడుగుతుంటాడు, వాళ్ళ క్షేమ సమాచారం అడుగుతుంటాడు, ఆ ద్వారా రేపో పెంచుకుంటాడు. ఎప్పుడైతే రేపో పెరుగుతుందో ఆటోమేటిక్గా రిలేషన్ పెరుగుతుంది ఇద్దరి మధ్య. ఈ రిలేషన్షిప్ పెరిగిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేసుకోవటము, మెయిల్ ఐడి షేర్ చేసుకోవటము. ఓకే, ఈ విధంగా రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అవటం వల్ల ఇఫ్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ హీ కెన్ సక్సీడ్ ఇన్ హిస్ బిజినెస్. సో ఎప్పుడైతే రిలేషన్షిప్ బిట్వీన్ ఆడియన్స్ పెరుగుతుందో ఇట్స్ మోర్ పబ్లిసిటీ అగైన్. ఆడియన్స్ ఏం చెప్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఫలానా ఎక్స్ గై ఈజ్ ఎ గుడ్ లీడర్, గుడ్ స్పీకర్, హీ హాస్ గట్ వెరీ గుడ్ నాలెడ్జ్ అని ఏం చేస్తారంటే he can refer to some other organizations. So it's a kind of the business to the speakers sometimes. Okay, so you get more opportunity in the market. So friends, as a speaker ga we try to increase our relationship between the audience and us. అప్పుడే ఆ యొక్క లీడర్షిప్ కానీ స్పీకర్ కి సక్సెస్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆర్ స్టాండ్స్ ఫర్ ROI, రిటర్న్ ఆన్ ఇంపాక్ట్. ఐ థింక్ ఎవ్రీబడి నోస్, వీ నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. మనం ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ కానీ ఎఫ్డిలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేశామో ప్రతి వ్యక్తి కూడా హీ కెన్ థింక్ అబౌట్ వాట్ ఈజ్ మై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే నాకు ఎంత వడ్డీ వస్తుంది, నాకెంత వస్తుంది అనేది మనం ఆలోచిస్తాం. రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్వెస్టర్. సేమ్ లైక్ రిటర్న్ ఆన్ ఇంపాక్ట్. ఇంపాక్ట్ ఇక్కడ ఏమవుతుందంటే యాజ్ ఎ స్పీకర్గా మనం ఒక టాపిక్ డెలివరీ చేసిన తర్వాత మనతో ఎంతమంది మమేకమయ్యి మనం ఎంతమంది క్వశ్చన్లు అడుగుతుంటారు, మనకి ఎంతమంది ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు, మనకి ఎంతమంది సజెషన్స్ ఇస్తుంటారు, ఇవన్నీ ఎప్పుడైతే ఒక స్పీకర్ కనుక రిటర్న్ తీసుకున్నాడో దట్ ఈస్ కాల్డ్ రిటర్న్ ఆన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ టాపిక్. సో ఎప్పుడైనా సరే ఇంపాక్ట్ లేని పక్షంలో ఆ టాపిక్ కానీ డెలివరీ కానీ మేబీ ఎంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ప్రతి లీడర్ కూడా హీ హ్యాస్ టు ట్రై టు గెట్ ఇంపాక్ట్ ఆన్ అవర్ డెలివరీ ఆఫ్ టాపిక్. సో దెన్ ఓన్లీ విల్ గెట్ సక్సెస్ ఇన్ ద మార్కెట్. ఓకే, సో లాస్ట్ ఫ్రెండ్స్, లాస్ట్ ఆర్ స్టాండ్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఎ లీడర్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ మనం అవ్వచ్చు, లేకపోతే ఒక సెలబ్రిటీ అవ్వచ్చు. ఒక లాంచింగ్, ఒక ప్రొడక్ట్ లాంచింగ్ పిలిచినప్పుడు అతను ఏం చేయాలంటే
అంటే అగైన్ మళ్ళీ బిజినెస్ ఆర్గనైజేషన్ మళ్ళీ పిలిచే విధంగా వాళ్ళు ఏదైతే ఇతనికి చెప్పారో ప్రోడక్ట్ గురించి ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏంటి చక్కగా చెప్పినట్లయితే అతను ఆ టాపిక్ కానీ ఆ ఈవెంట్ కానీ న్యాయం చేకూర్చినట్లు లెక్క. లేని పక్షంలో ఏదైతే నాకెందుకులే నేను వచ్చాను నా ఫీజు వస్తుంది అనుకోకుండా అని అనుకున్నట్లయితే ఫీజు వస్తుంది అనుకున్నట్లయితే నెక్స్ట్ మీ డోంట్ గెట్ ఛాన్స్. యూ ఫీల్ రెస్పాన్సిబిలిటీ. యూ హ్యావ్ టు డెలివర్ యువర్ ఎఫెక్టివ్నెస్ యాజ్ పర్ ద టాపిక్ గివెన్ బై ద ఆర్గనైజేషన్. ఎందుకంటే దే ఆర్ పేయింగ్ యూ మోర్. యాజ్ సెలబ్రిటీ అనుకోండి, దే ఆర్ పేయింగ్ మోర్ టు హిమ్. సెలబ్రిటీ అయినప్పుడు అతను ఏం చేయాలంటే ఆ ప్రోడక్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆడియన్స్కి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీ ఎందుకు పిలుస్తారంటే లాట్ ఆఫ్ ఆడియన్స్ వస్తాయి. సో వాళ్ళ ద్వారా వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ అవుతున్న ఉద్దేశంతో సెలబ్రిటీ ఇన్వైట్ చేస్తారు. సో దట్ ఏంటంటే ఎప్పుడైతే అతను రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే సో వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. తద్వారా సెలబ్రిటీ నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తాయి. అట్లాగే యాజ్ మన లీడర్ యాజ్ ఎ స్పీకర్గా కూడా మనం ఏదైనా ఒక కంపెనీకి ఒక ఎంప్లాయీకి సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పిలిచారు ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఈ టాపిక్ చెప్పారు, లీడర్షిప్ స్కిల్స్. ఈ టాపిక్ మీద ప్రజెంట్ చేయాలి అని చెప్తారు ఒక స్పీకర్కి. అప్పుడు ఏం చేస్తాడు స్పీకర్ వెళ్ళి లీడర్ ఎలా తయారవ్వాలి, లీడర్ ఎలా ఉండాలి, ఫ్యూచర్ జనరేషన్లో కంపెనీ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, దాని ద్వారా ప్రాఫిట్స్ ఎలా పెరగాలి, ఆ లీడర్స్ ఉన్న స్కిల్స్ మొత్తం చెప్పినట్లయితేనే అతని క్రెడిబిలిటీ ఉంటుంది మార్కెట్లో. ఎప్పుడైతే ఆ రెస్పాన్సిబిలిటీ తప్పించుకొని డిఫరెంట్ టాపిక్ మాట్లాడినట్టయితే యూ వోంట్ గెట్ ఛాన్స్ ఫర్దర్. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ లీడర్, యాజ్ ఎ స్పీకర్, వీ షుడ్ ఫీల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ అవర్ టాపిక్. Next guys, expressions. There are a lot of expressions in the market. See, మనం ఒక టాపిక్ వెళ్తున్నప్పుడు రకరకాల ఎక్స్ప్రెషన్స్ మనం చెప్పాల్సిన దాంట్లో అది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను ముందు స్లైడ్స్లో. ఓకే, సో బిఫోర్ గోయింగ్ I think maybe this may be non-verbal. Everybody knows about Charlie Chaplin. He is a man of creating funny expressions like Charlie Chaplin, Mr. Bean. మీరందరూ వినే ఉంటారు. వాళ్ళకి ఎక్స్ప్రెషన్తోనే ఇలా ఫన్నీ క్రియేట్ చేస్తుంటారు. ఫ్రెండ్స్ ఇది ఒక్కసారి మీకు వీడియో మీకు చేస్తాను. ఓకే, ప్లీజ్ బేర్ 2-3 minutes. How the Charlie Chaplin create funny expressions.
Yes, friends. Thank you. See, as a common man, as a human being, this is a kind of non-verbal expressions. అంటే మాట్లాడకుండా సైగలతోనే మేబీ ఫన్నీగా చేస్తుండొచ్చు. లేదంటే ఏదో చిన్న చిన్న పనులు కూడా కొన్ని ఎక్స్ప్రెషన్స్ అవుతుంది దాంట్లో. ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా మనకు తెలియకుండానే వీ కెన్ డూ మెనీ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, నాన్ వెర్బల్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, అది మన ఇంట్లో జరుగుతుండొచ్చు, లేకపోతే మార్కెట్లో దొరుకుతుండొచ్చు, ఆఫీసులో దొరుకుతుండొచ్చు. ఇది కామన్. సి అంటే ఓన్లీ సైగలతో, ఇది కళ్ళతో అవ్వచ్చు, చేత్తో అవ్వచ్చు. దీస్ కైండ్ ఆఫ్ నాన్ వెర్బల్ ఎక్స్ప్రెషన్స్ టు గెట్ అవర్ వర్క్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సి మనం ఒక పని చేస్తాం, ఒక చిన్న ఎక్స్ప్రెషన్ చెప్తాం, ఒక చిన్న కథ అండి. మహాభారతంలో హౌ ద నాన్ వెర్బల్ ఎక్స్ప్రెషన్స్ లీడ్ టు ద విన్ ఆఫ్ ద ఫైట్. ఓకే, మీకు అందరు తెలిసిన విషయం. ఈ కథ అందరూ కూడా మహాభారతంలో జరాసంధుడు భీముడికి యుద్ధం జరుగుతున్నప్పుడు, ఓకే, భీముడు జరాసంధుడు వీరోచితంగా పోరాడుతుంటారు. ఇద్దరు కూడా బలశాలు, ఎవరికి తగ్గకుండా చాలా పోరాడుతుంటాడు. ఓకే, జరాసంధుని చంపాలంటే భీముడికి చాలా, అంటే కృష్ణుడు సలహా తప్పకుండా ఉంటేనే భీముడికి వస్తారు ఆ యుద్ధంలో, వాస్తవం చెప్పాలంటే. ఓకే, సో పోరాడుతుంటారు. భీముడికి ఏం చేయాలి తోచట్లేదు. అప్పుడు ఆ క్షణంలో ఏం చేస్తాడంటే శ్రీకృష్ణుడు ఒక గడ్డి పరగ తీసుకొని ఇట్లా చెప్పి ఇట్లా తీసేసి ఇట్లా అంటాడు చేత్తో ఎక్స్ప్రెషన్స్. అప్పుడు ఏం చేస్తాడు భీముడు జరాసంధుడిని రెండుగా చీల్చేసి ఇట్లా పడేస్తాడు. సో ఆయనకున్న శక్తితో మళ్ళీ వచ్చి ఎత్తుకుంటాడు. సో మళ్ళీ ఏం చేస్తాడు శ్రీకృష్ణుడు, ఇది కాదనే ఉద్దేశంతో ఇలా అంటాడు సార్. నెక్స్ట్ ఆ గడ్డి పరగని ఇలా అంటాడు. సో అప్పుడు ఏం చేస్తా అంటే భీముడు తర్వాత రెండు భాగాలు చేసి ఇలా వేస్తాడు రెండు. అప్పుడు ఏమవుతుందంటే జరాసంధుడు చనిపోతాడు. సో ఇట్స్ వెరీ వెరీ గుడ్ నాన్ వెర్బల్ ఎక్స్ప్రెషన్స్ బై లార్డ్ శ్రీకృష్ణ. ఈ ఎక్స్ప్రెషన్స్ లేనిదే ఒక్కోసారి పని అవ్వకపోవచ్చు. ప్రతి విషయంలో కూడా ఎక్కడో చోట మనం నాన్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటాం దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఒక బయటికి వెళ్ళినప్పుడు, అంటే మేబీ ఒక రోడ్ దాటుతున్నప్పుడు మన మిత్రుడు అవతలుంటాడు, మన ఎదురుకు వచ్చేస్తాం. ఈ లోపల బస్సు వస్తున్నప్పుడు ఏం చేయాలి అంటాం, అంటే మన నోటితో మాట్లాడకపోలేదు దాంట్లో. సో వెయిట్ అంటే ఇలా ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు రిజల్ట్ ఓరియంట్ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా ఏదో టైంలో ఈ నాన్ వెర్బల్ ఎక్స్ప్రెషన్స్ తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటాం దాంట్లో తప్పకుండా. దట్ ఈస్ కామన్ ఇన్ అవర్ లైఫ్. అది కొంతమంది తెలియకపోవచ్చు. మనం ఏం చేస్తున్నాం కూడా, దట్స్ ఎ కైండ్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఆర్ట్, డూయింగ్ నాన్ వెర్బల్ ఎక్స్ప్రెషన్స్. ఓకే ఫ్రెండ్స్, I can tell you some tips for expressions. Okay, so authentic. So as you know, this is also linked to the speaker, leader. మనం ఎప్పుడు కూడా అథెంటికేట్గా ఉండాలి. మనకి ఎప్పుడైతే ఆడియన్స్ చూస్తుంటారో మన ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలంటే ఆడియన్స్ కి, ఓకే, ఈజ్ ఇంటలెక్చువల్ గై, హి హాస్ గుడ్ కాన్ఫిడెన్స్, హి కెన్ డెలివర్ అవర్ టాపిక్ అనే విధంగా మన ఎక్స్ప్రెషన్ ఉండాలి. అట్లాగే స్మైలింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మనం యాజ్ ఎ లీడర్గా, స్పీకర్గా చిరునవ్వుతో మనకి సభ డయాస్ ఎక్కినట్లయితే మనకి మంచి రెస్పాన్స్ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనం స్మైలింగ్ ఫేస్తో యాజ్ ఎ స్పీకర్గా ఎలా డెలివరీ ఉండాలి. నెక్స్ట్ ఎమోషన్స్. మనకు నచ్చిన విధంగా ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ఆడియన్స్ అట్రాక్ట్ చేయడానికి ఎమోషనల్గా మాట్లాడుతుండాలి. అంటే ప్రతి ఒక్కరు మన సినిమాలో చూస్తుంటాం, ఫస్ట్ నుంచి రకరకాలుగా ఫైటింగ్లు సాంగ్స్తో తీసుకెళ్తారు. లాస్ట్లో క్లైమాక్స్ కానీ ఒక ఎండింగ్ కానీ
ఒక ఎమోషనల్ టచ్. ఆ ఎమోషనల్ టచ్ ఉన్నప్పుడే హ్యూమన్ బీయింగ్కి ఒక అట్రాక్షన్ అది, అప్పుడే అది సక్సెస్ అవుతుంది. అది మన సభ కూడా ఎమోషనల్గా దానికి కనుక మిక్స్ చేసినట్లయితే ఆ సభ అట్రాక్ట్ అవుతుంది అనమాట. అట్లాగే లీడ్ విత్ యూ గేజ్. ఇక్కడ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన స్పీకర్గా మాట్లాడుతున్నప్పుడు మన ఆడియన్స్కి చూడకుండా ఏదో ఒక కారణంలో ఒక డోర్ వైపు చూస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనకి రాంగ్ సిగ్నల్ వస్తుంది. దాంట్లో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ స్పీకర్ దగ్గర దమ్ములు ఎదురపై ఈయన వెళ్ళిపోవడం ట్రై చేస్తున్నాడు, ఎప్పుడు డోర్కి వెళ్ళి చూస్తున్నాడు అని అనుకుంటారు. అట్లా కాకుండా మనకి ఐ కాంటాక్ట్గా మనం స్పీకర్ ఉన్నప్పుడు ఆడియన్స్కి వెళ్ళి చూస్తూ 4 కార్నర్లు పరీక్ష చేస్తూ నలుగురిని మన కళ్ళతో చూస్తున్నప్పుడే మనకి అట్రాక్ట్ అవుతారు దాంట్లో. అప్పుడే కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఓకే, దెన్ పుల్లింగ్ అప్ ద కమర్స్ ఆఫ్ యువర్ మౌత్ ఆన్ వన్ సైడ్. ఇదే విధంగా ఒక స్పీకర్గా ఉన్నప్పుడు ఒకే కార్నర్ మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకు తెలిసిన ఉండొచ్చు, వచ్చిన సభలో ఆడియన్స్లో తెలిసిన ఉండొచ్చు, దాంట్లో అదే కార్నర్కి వెళ్ళి చూసి చెప్పకూడదు. దాంట్లో యాజ్ ఎ స్పీకర్గా డయాస్ మీద ఉన్నప్పుడు 4 కార్నర్స్ చూసుకోవాలి మనం. కొంచెం ఇటు ఇటు తిరుగుతుండాలి, 4 వైపులు చూస్తుండాలి. ప్రతి ఒక్కరికి చూస్తేనే మనకి రికగ్నైజ్ అవుతుంది దాంట్లో, లేకుండా వీ షుడ్ బి ఫెయిల్యూర్. ఓకే, నెక్స్ట్ ఎండ్యూరింగ్ స్మైల్. సభ ఆద్యాంతం కూడా అంటే సీరియస్నెస్ కాకుండా చిరునవ్వుతో గనుక మీరు ఆ టాపిక్ డెలివరీ చేసినట్లయితే యు ఆర్ ద లీడర్. ఓకే, నెక్స్ట్ ఏ టెన్స్ జా. అంటే దిస్ నథింగ్ బట్ స్పీకర్కి వెళ్తాము, ఏం చేస్తాం ఆ టైంలో ఇంటి దగ్గర ఏదో చిన్న ఇష్యూతో రైజ్ అయి ఉండొచ్చు. ఆ సభకు వచ్చిన తర్వాత పళ్ళు కొరుకుతూ గుడ్లు రమ్ముతూ మనం రకరకాల ఎక్స్ప్రెస్ చేసామనుకోండి, ఐ థింక్ ది వోంట్ ఆల్టర్ us. They ask us to go away. Okay friends, we should be very జాగ్రత్తగా ఉండాలి ఆడియన్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఫ్రెండ్స్, స్మైలింగ్ అండ్ షోయింగ్ టీత్. సో ఎప్పుడు కూడా చిరునవ్వు నవ్వుతున్నప్పుడు మన పళ్ళల్లా ఎకిలించకూడదు. స్మైల్గా నీట్గా మనం లైట్గా మన పళ్ళు కనపడే విధంగా మనం మేనేజ్ చేసుకోవాలి. అలా కాకుండా పక్క నవ్వినట్లయితే మీ పళ్ళు కనపడుతున్నట్లయితే కొంచెం ఎఫెక్ట్గా ఉంటుంది దాంట్లో. చిరునవ్వే దానికి పరిష్కారం. ఓకే, నెక్స్ట్ గ్రాస్పింగ్ ద నోస్ ఆర్ ద మౌత్. ఎప్పుడైతే అదే స్పీకర్గా చెప్తున్నప్పుడు ప్రతిసారి కూడా మనం ఇలా ముక్కు అనుకుంటూ ఇలా నోరు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఐ థింక్ ప్రోబ్లీ ఈయన దగ్గర పని అయిపోయింది అంటే ప్రోబ్లీ హీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ స్పీచ్, హీ డజంట్ హ్యావ్ ఎన్ స్కిల్ టు డెలివర్ ద టాపిక్ అని సిగ్నల్స్ అయితే వెళ్తాయి అనమాట ఆడియన్స్లోకి. స్టిఫ్గా చక్కగా జాగ్రత్తగా ప్రొఫెషనల్గా మంచి బాడీ లాంగ్వేజ్తో మాట్లాడినప్పుడే ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తాం మనం. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లాగే అడాప్ట్ యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ టు ద సైజ్ ఆఫ్ ద గ్రూప్. సో మన ఫేషియల్ అంటే మనకి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలంటే ఆడియన్స్ సైజుని బట్టి, అక్కడ 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, వాళ్ళ సైజుని బట్టి మనం కొంచెం ఎక్స్ప్రెషన్ ఇస్తుండాలి దాంట్లో వాళ్ళకి తగ్గినట్టుగా. ఒకవేళ క్రౌడ్ ఎక్కువ ఉందనుకోండి, ఒకసారి మనం కిందకి వెళ్ళి ఆడియన్స్ ఎంటర్టైన్ చేయటము, లేకపోతే దగ్గరికి వెళ్ళటము చేసినట్లయితేనే యూ విల్ బి సక్సెస్ఫుల్ లీడర్. అలా కాకుండా 100-200 మంది ఆడియన్స్ ఉన్నప్పుడు మీరు స్టేజ్ దగ్గర ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కోసారి సక్సెస్ఫుల్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే కొన్ని పబ్లిక్ మీటింగ్స్లో యూ షుడ్ గో ఇన్ బిట్వీన్ ద ఆడియన్స్, దెన్ దే కెన్ రికగ్నైజ్ యూ. లేకుంటే ఏమిటంటే మన ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు రికగ్నైజ్ చేయలేరు. సో అప్పుడే కొంచెం ఇబ్బంది పడుతుంది దాంట్లో. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లోర్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, ఇది ఎప్పుడైతే అంటే మనం ఎక్స్ప్రెషన్స్ అనేది చాలా స్మూత్గా ఉండాలి. అంటే మనం ఓవర్గా రియాక్ట్ అయినట్లయితే కొంచెం ఇబ్బంది అవుతుంది స్పీకర్గా. ఓవర్గా మన బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలో ఒక స్పీకర్గా దాన్నే మెయింటైన్ చేసుకోవాలి. అలా కాకుండా దాన్ని డివైడ్ చేస్తూ రకరకాల భంగిముల్లో మీరు స్పీచ్ ఇద్దాం అనుకుంటారో యు ఆర్ ద ఫెయిల్యూర్ స్పీకర్. సో మీరు ఒక ప్రొఫెషనల్గా ఒక మంచి అటైర్తో
ఒక మంచి బాడీ లాంగ్వేజ్తో చెప్పినప్పుడే వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి. అదే కాకుండా మీరు వెనక చేయి పెట్టుకుంటూ లేదా గోక్కుంటూ లేకపోతే జేబులో చేతులు పెట్టుకుంటూ మీరు చెప్పినట్లయితే యువర్ ద ఫెయిల్యూర్ స్పీకర్. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్ యువర్ ఆడియన్స్. ఆడియన్స్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాం మనం. యాజ్ ఎ స్పీకర్గా ఆడియన్స్ ఎలా ఉన్నారు, మన మాట వింటున్నారా, రెస్పాన్స్ వస్తుందా, లేకపోతే మన మీద ఏ విధంగా ఒపీనియన్ క్రియేట్ చేసుకున్నారని ఆడియన్స్ అబ్జర్వ్ చేస్తుండాలి. ఆడియన్స్ అబ్జర్వ్ చేస్తూ మన వైపు అట్రాక్ట్ అయ్యే విధంగా మధ్య మధ్యలో ఒక పాజ్ ఇస్తూ ఒక జోక్ వేస్తూ ఏంటి లేకపోతే వాళ్ళని ఒక క్వశ్చన్ వేస్తూ ఈ విధంగా ఎప్పుడైతే చేస్తారో వాళ్ళకి మీరు అట్రాక్ట్ అవుతారు. దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అగైన్ లాస్ట్ వన్, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. యాజ్ ఎ స్పీకర్గా మనం సక్సెస్ఫుల్ అవ్వాలంటే వీ షుడ్ బి వెరీ ప్రాక్టీషనర్. మనం ప్రాక్టీస్ చేయాలి. మనం చేసిన టాపిక్ని మన ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలా, బంధువులతో డిస్కస్ చేయాలా, ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయాలా, యూ హ్యావ్ టు డిసైడ్. బట్ బిఫోర్ వీ గో టు డెరివ్ ద టాపిక్ ఆన్ ద డయాస్, బట్ మనం ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. ప్రాక్టీస్ చేసి వెళ్ళినప్పుడే నువ్వు సక్సెస్ఫుల్గా స్పీకర్గా ఆ టాపిక్ డెలివర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వాయిస్ మోడ్యులేషన్. ఫ్రెండ్స్ లాస్ట్ వన్. ఒక్క నిమిషం సార్, 2 minutes లో ఇంకా సెషన్ ఎండ్ అవుతుంది సార్. ఓకే, మళ్ళీ రీజాయిన్ అవ్వండి అందరూ. ఓకే మేడం, ఐ జస్ట్ complete maybe another 5-10 minutes max once we reconnect. Okay, thank you. Okay. Friends, one more the topic is voice modulation. This is very very important to friends. As a human being, అంటే దేవుడు మనకి అందమైన జీవితం ఇచ్చాడు, అందమైన గాత్రం ఇచ్చాడు. దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలో దట్ ఈస్ అప్ టు అస్. అది పర్ఫెక్ట్గా వాయిస్ మాడ్యూల్ చేసుకుంటే యు ఆర్ ద విన్నర్. ఎందుకంటే మనం చాలా మంది చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారు చూసినట్లయితే వెరీ గుడ్ వాయిస్ మాడ్యులేటర్. ఈ షుడ్ బి చిన్న పిల్లోడైపోతాడు, ముసలివాడు అయిపోతారు, యంగ్స్టర్కి వస్తాడు. హీ డస్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ వైల్ హీ స్పీకింగ్, వైల్ హీ సింగింగ్. ఓకే, ఆ మాడ్యులేషన్ అట్లాగనే లతా మంగేష్కర్ గారు అవ్వచ్చు, సుశీల్ గారు అవ్వచ్చు, జానకి గారు అవ్వచ్చు, మెనీ మోర్. ఎందుకంటే వాయిస్ మాడ్యులేషన్ అనేది మనకి భగవంతుడు ఇచ్చిన వరం. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి. ఆ వాయిస్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ విధంగా మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి కూడా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, I just tell you, voice modulation is one of the most important things while delivering a speech is confidence. మన దగ్గర ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఉందో ఒక టాపిక్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మీకు ఆటోమేటిక్గా వాయిస్ మోడ్యులేషన్ సెట్ అవుతుంది. దాంట్లో మీరు సెట్ చేసుకోవాలి. మనకి ఏ టాపిక్ ఇచ్చారో దాన్ని ఏ విధంగా మాట్లాడాలి, ఆ విధంగా మనం సెట్ చేసుకుంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది దాంట్లో ఆటోమేటిక్గా. అగైన్ వాయిస్ మోడ్యులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్స్ that we can use to make our speech a success. సో మనకి మన వాయిస్ మాడ్యులేషన్ కరెక్ట్గా మనం సరి చేసుకున్నట్లయితే ఆ స్పీచ్ సక్సెస్ఫుల్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎప్పుడూ కూడా మన వాయిస్ ఏ విధంగా ఉంచుకోవాలి అంటే మనం ఇచ్చిన టాపిక్ని బట్టి, అంటే లోగా ఉండాలా, వాయిస్ ఎక్కువ ఉండాలా, అంటే మరి హై పిచ్ ఉండాలా, అది వీ నీడ్ టు డిసైడ్ అకార్డింగ్ టు ద టాపిక్ గివెన్ బై ద పీపుల్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వాయిస్ అనేది మనకి ఇంప్రూవ్ అవ్వటానికి లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయండి. అంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే మన సింగర్స్ అవ్వచ్చు, స్పీకర్స్ అవ్వచ్చు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అవ్వచ్చు, వాళ్ళు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్త పడుతుంటారండి. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ప్రత్యేకత వాయిస్ మోడ్యులేషన్. ఆ వాయిస్